సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం తేదీ 5/3/2026 గురువారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 6:05 వరకు. తిథి విధియ సాయంత్రం 5:03 వరకు. నక్షత్రం ఉత్తర ఉదయం 8:17 వరకు. వర్జ్యం సాయంత్రం 5:07 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి 10:58 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:11 నుండి 4:52 వరకు. నేటి విశేషం గురువారం. మనకి ఇవాటి రోజు గురువారం సందర్భంగా పాల్గొన మాసంలో వచ్చేటటువంటి బహుళ విధి నాడు చాతుర్మాస్య ద్వితీయ అంటారు. ఇవాటి రోజు కూడా ఎత్తులు వాళ్ళు చాతుర్మాస్య ద్వితీయ సందర్భంగా చాలా అనుష్ఠానం గట చేస్తూ ఉంటారు. ఇవాళ రోజు చేసేటటువంటి మంత్ర అనుష్ఠానం గట చాలా విశేషమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక మంత్ర జపాన్ని పారాయణం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా దక్షిణామూర్తి ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు చేసేటటువంటి గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తి ఆరాధన కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించుకునేందుకైతే చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైతే దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఆరాధన చేయండి. మన గోత్రనామాలతో పూజాదికలు నిర్వహించుకోండి. దగ్గరలో దక్షిణామూర్తి దేవాలయం లేదు, వెళ్ళలేవడానికి సాధ్యపడదు అనుకునేటటువంటి వారు మీ ఇంటిలో ఉన్న ఒక దక్షిణామూర్తి ఫోటో ఒకటి పెట్టుకొని దానికి ఎదురుగుండా కూర్చొని కాసేపు మౌనంగా సుఖాసనంలో కూర్చొని దక్షిణామూర్తిని మమేకంగా చూస్తూ ఉండండి. విశేషమైనటువంటి జ్ఞానం సిద్ధించుకునేందుకు, పిల్లలు విద్యలో బాగా రాణించేందుకు చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. కావున దక్షిణామూర్తి స్తవాన్ని కానీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు ఆరాధన కూడా చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. దత్తాత్రేయుడి తాలూకా గురు చరిత్ర పారాయణం వల్ల కూడా మనకి గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం పొందగలిగితే కనుక మనం ఏదైనా సాధించవచ్చు. అందుకు గాను గురుడిని ఆరాధన చేయటం, ప్రత్యేకించి గురుగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ దత్తాత్రేయుని ఉపాసన చేయడం వల్ల గురువు కూడా శాంతిస్తాడు, అనుగ్రహిస్తాడు. గురుగ్రహ దోషం ఉన్నటువంటి వాళ్ళు శనగల దానాధికాలు చేయటం, శనగలు బ్రాహ్మణోత్తలు కోవడం కూడా విశేషంగా చెప్పబడుతుంది. దత్తాత్రేయుడు అనుగ్రహం పొందడం వల్ల గురువు కూడా ప్రీతి చెంది విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. గురుడు ఐశ్వర్యాన్ని కారకుడు కాబట్టి మనం వ్యాపార అభివృద్ధికి కానీ ఐశ్వర్యానికి కానీ సహకరించేందుకు గాను ఈ యొక్క విధి విధానాన్ని ఆచరించడం చాలా చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి కాలమానంలో శుక్రవారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాలలో గురించి రేపటి కాలమానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500